తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చరాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచిపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకుల్లో ఈ 2025 సంవత్సరం అయిపోవచ్చింది. క్రొంగొత్తగా 2026 సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. ప్రేక్షకుల్లో చాలామందికి ఈ 2025 సంవత్సరంలో ఎంతోమంది తమ జీవితంలో ఎదగడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. కొంతమందికి ఆటంకాలు వచ్చి అవి జీవితంలో ఎదగకుండా అవరోధాలుగా మిగిలి ఉంటే, కొంతమంది ప్రయత్నం వలన అన్నిట్లో కూడాను విజయాన్ని పొందారు. మరి కొంతమంది అయితే ఇక జీవితం ఇంతే, మారదు, మన జాతకమే అంతేమో అని చెప్పి సర్దుకుపోయిన వాళ్ళు. ఎలా ఉన్నప్పటికీ కూడా రాబోయే సంవత్సరమైనా కానీ మన జీవితంలో ఆనందంగా ఉండగలుగుతామా అని చెప్పి బాధలు పడ్డవాళ్ళు, 2025 లాగానే 2026 ఇంకా బాగుంటుందా అని చెప్పి ఈ 2025లో సంతోషపడ్డవాళ్ళు, ఎప్పుడూ ఇలాగే ఉంది కనీసం ఈ 2026లోనైనా బాగుంటుందా అని చెప్పి న్యూట్రల్గా ఉన్నవాళ్ళు అందరూ ఎదురు చూసేటువంటి రోజు ఈ 2026 సంవత్సరం ఎలా ఉండబోతుందనే ఆలోచనే. వీటన్నిటిని సందేహాలు, అనుమానాలు ఇవన్నీ నివృత్తి చేయడం కోసమై ఈ 2026 సంవత్సరంలో 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. అయితే చాలామందికి ఒక సందేహం రావచ్చు, రాశి ఫలాలు అంటే ఉగాది టు ఉగాది కదా, మరి ఈ కొత్త పద్ధతి ఏంటి? ధర్మం ఏం చెబుతుంది? ప్రపంచమంతా ఒకటి అంగీకరిస్తే అది ధర్మమై కూర్చుంటుంది. మనం చెప్పుకోబోయేటువంటిది ఆంగ్ల నూతన సంవత్సర సందర్భంగా 2026 జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి మనం 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదామా? 2026 సంవత్సరంలో కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కన్యా రాశి వారికి ఈ 2025 ఎలా గడిచినప్పటికీ కూడా ఈ 2026 సంవత్సరం అంతా కూడా ఒక రకంగా కాదండి, అన్ని విధాలుగా యోగించేటువంటి స్థితిలో ఉండబోతారు. అంటే ప్రధానమైనటువంటి గ్రహాలు అనుకూలంగా ఉండబోతున్నాయి. ఆనందించాల్సినటువంటి విషయం కన్యా రాశిలో జన్మించినటువంటి వారు. గతించిన కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు అన్నీ కూడా మబ్బు తెరల్లాగా తొలగిపోయి మండే సూర్యుడిలాగా ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వారి యొక్క జీవితం ఉండబోతుంది. ఏ ఏ సమయాల్లో ఎలా ఉండబోతుంది, గ్రహాలు ఎలాంటి ఫలితాలు ఇస్తాయో క్లుప్తముగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా సప్తమ శని ప్రభావం ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి జూలై 25వ తారీఖు వరకు ఉంటుంది. దీని ప్రభావం వలన ముఖ్యంగా మీలోనే ఏ పని చేయాలన్న ఆసక్తి ఉండదు, బద్ధకం ఎక్కువగా ఉంటుంది. శని ఇచ్చేటువంటి దుష్ఫలితం మీ యొక్క సమస్యలకి మీరే కారణం అని గుర్తుపెట్టుకోండి. ఇతరులు కాదు, మీరే కారణం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రయత్నం చేయండి. మీరు ఎప్పుడూ కూడా యాక్టివ్గా ఉండడానికి, ప్రోయాక్టివ్గా రేపు చేయాల్సిన పని ఈరోజే చేసేటట్టుగా మీ ప్రణాళిక పెట్టుకోండి. ఈ శని ఇచ్చే దుష్ఫలితాన్ని గురువు శుభంగా యోగించేటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతారు. అంటే శని ఇచ్చేటువంటి దుష్ఫలితం గురువు యోగం అంతా కూడా, శని కూడా యోగవంతుడవుతాడు మీ యొక్క కష్టపడే తత్వాన్ని చూసి. ఇక జూలై 26 నుంచి అద్భుతం చోటు చేసుకోబోతుంది. ఎందుకనంటే జూలై 26వ తారీఖు నుంచి ఈ యొక్క శని వక్రీకరించినటువంటి స్థితి ప్రభావం వల్ల డిసెంబర్ 10వ తారీఖు వరకు కూడా అనుకూలంగా ఉండేటువంటి సమయం. ఎందుకు అనుకూలంగా అంటే షష్టమ భావ ఫలితాన్ని కూడా ఇవ్వబోతున్నాడు ఈ శని భగవానుల వారు. ఆల్రెడీ షష్టంలో ఉన్నటువంటి రాహువు సంపూర్ణముగా యోగిస్తున్నాడు, శని కూడా యోగించబోతున్నాడు. దీని ప్రభావం వల్ల మీరు అనుకున్నటువంటి పనులలో విజయాన్ని సాధించడానికి ఎక్కువగా దోహదపడుతుంది ఈ గ్రహాలు. ఇక 12లో ఉన్నటువంటి కేతు సహజమే. ఈ సంవత్సరం అంతా కూడా ప్రయత్నాల్లో ఆటంకాలు ఉంటాయి. ఆటంకాలను చూసి భయపడతామా?
అన్ని విధాలుగా గ్రహాలు యోగిస్తున్నప్పుడు ఈ ఆటంకాలు ఒక లెక్క మనకు. కాబట్టి అధిగమించే ప్రయత్నం చేయండి. గురువు ఎలా యోగించబోతున్నాడో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ యొక్క సంవత్సరం అంతా కూడా గురువు శుభకరుడుగా ఉండబోతున్నాడు, ఎక్కువ కాలం ఉండబోతున్నాడు. ఈ గురువు మార్చి 14వ తారీఖు వరకు వక్రీకరించి మిథున రాశిలో ఉండడం వల్ల ప్రధానంగా ఇక్కడ శని యోగించకపోయినా గురుబలం పెరగడం వల్ల కష్టపడే తత్వం అలవాటు చేసుకుంటే దైవానుగ్రహం రూపంలో ఈ గురువు మీకు యోగించబోతున్నాడు. పెద్దల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. ఖచ్చితంగా కష్టపడండి, పోస్ట్ పోన్ చేయకండి ఏ పని కూడా. మొదటి 2.5 నెలలు తర్వాత రుజుమార్గంలో మార్చి 15 నుంచి మే 31వ తారీఖు వరకు ఉండబోతున్నాడు. ఈ సమయం చాలా కీలకం. ఇక్కడ శని కూడా అనుకూలంగా లేకపోవడం, గురువు కూడా దశమ కేంద్రంలో సంచారం చేస్తున్నటువంటి కారణం వల్ల శారీరక శ్రమ, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ప్రెజర్లో ఉంటారు, మీరు అండర్ ప్రెజర్లో ఉంటారు. ఇది ఇక్కడ మీకు సంబంధించినటువంటిది. ఇక అద్భుతం, ఎందుకంటే కష్టపడే తత్వాన్ని అలవాటు చేసుకున్నటువంటి వాళ్ళకి గురువు ఆ మార్చి 15 నుంచి మే 31వ తారీఖు వరకు ఇచ్చేటువంటి ఇబ్బందులు ఒక లెక్క కాదు. కానీ ఈ 5 నెలల తర్వాత వచ్చే 5 నెలల పాటు జూన్ 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఉన్నది చూశారు, ఇది అసలైనటువంటి యోగం అండి మీకు. అద్భుతం. ఎందుకనంటే ఈ యొక్క గురుడు లాభస్థానంలో ఉండబోతున్నాడు. మరియు శని కూడాను జూలై 26 నుంచి షష్టమ భావ ఫలితాలను కూడా ఇవ్వబోతున్నాడు. ఈ కారణం చేత మీరు అనుకున్నటువంటి ప్రతి పనులలో కూడా ఆటంకాలని అధిగమించగలుగుతారు. గురువు అన్ని విధాలుగా సహాయ సహకారాలు. అసలు గురువు ఎప్పుడైతే జూన్ 1వ తారీఖు నుంచి రాగానే మీరు ఆ 5 నెలల పాటు పడిన కష్టానికి ఏదైతే ఉంటుందో ఖచ్చితముగా సత్ఫలితాలు పొందుతారు. రాని బాకీలు వసూలవుతాయి. ధన ప్రవాహం మీకు తెలియకుండానే మీకు ఉంటుంది. ఇప్పటి వరకు మనం ఇంత కష్టపడ్డాము, అసలు రావేమో అనుకున్న సందర్భంలో మీకు అన్నీ కూడాను చకచకా మీకు ఇవ్వబోతాడు. చాలా సులువు చేస్తాడు గురువు అండి. అద్భుతం. ఆ 5 నెలలు, మొదటి 5 నెలలు కష్టం, మిగతా 5 నెలలు సుఖం. ఇక ఆ తరువాత వచ్చేటువంటి 12వ స్థానంలో గురు సంచారం నవంబర్ డిసెంబర్ మాసంలో ఉంటాడు. ఈ సమయంలో ఎలా ఉండాలి అని అంటే మీకేమవుతుంది ఈ సమయంలో అంటే, ముఖ్యంగా శని మళ్ళీ డిసెంబర్ 10వ తారీఖు నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ ప్రధానంగా నవంబర్ మాసం డిసెంబర్ 10వ తారీఖు వరకు కూడా తీర్థయాత్రలు చేయడము, మీరు చారిటీగా మీరు ఎదుటి వాళ్ళకి సహాయ సహకారాలు అందించడము, అలాగే ఖర్చు ఏదైనా కానీ అది సద్వ్యయమే అవుతుంది, దుర్వ్యయం కాదు, అది గుర్తుపెట్టుకోండి. ఇది ఈ విధంగా ఈ సంబంధించినటువంటి రాశి వాళ్ళకి ఓవరాల్గా గ్రహాలు అనుకూలించేటువంటి పరిస్థితి. ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకందరికీ కూడా విదేశీయానము అద్భుతంగా ఉండబోతుంది. ప్రయత్నం చేస్తే మీరు జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు లోపల మీరు ఖచ్చితంగా కోరుకున్న యూనివర్సిటీలో మీకు ప్రవేశం లభించడం ఉంటుంది. మొదలే చెప్పాను, గురువు వక్రీకరించినటువంటి ఫలితం కారణం చేత మీ అదృష్టం ఏంటంటే మీరు ఏదైతే చదువుకుంటారో అది బాగా జ్ఞాపక శక్తిలోకి ఉండిపోతుంది. మీరు అకాడమిక్ ఇయర్లో మీరు దాన్ని చాలా చక్కగా మీరు ఇంప్లిమెంట్ చేయగలుగుతారు, పరీక్షలు రాయగలుగుతారు. కానీ మార్చి 15 నుంచి 31వ తారీఖు మే వరకు ఉన్నటువంటి సమయం ఏదైతే ఉంటుందో పోటీ పరీక్షలకి ఇది అత్యంత కీలకం. కాబట్టి అన్నీ మనం చదివాం కదా అని చెప్పి పక్కకు పెట్టకండి. విద్యార్థులు బాగా కష్టపడారు. 2.5 నెలలు శక్తి వంచన లేకుండా 100% ఎఫర్ట్ పెట్టండి, అద్భుతాలు చూస్తారు. ఇక ఎలాగో లాభస్థానంలో గురువు రాగానే మీరు పడ్డ ఆ 5 నెలల కష్టం ఏదైతే ఉంటుందో విద్యార్థులు మంచి ఫలితాన్ని పొందుతారని చెప్పవచ్చు. ఇక ఉద్యోగం గురించి అంటారా, మనం క్లుప్తంగా దాని గురించి తెలియజేసుకుందాం. ఎందుకంటే ఎంతోమంది ఎదురు చూస్తున్నారు, ఉద్యోగం ఎప్పుడు మారాలి, వేరే సంస్థలు ఎప్పుడు మారాలి, ప్రమోషన్స్ ఉంటాయా, నిరుద్యోగస్తులైన మాకు 2025లో ఇలా ఉంది, 2026లో ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయం గురించి ఉత్సాహంతో ఆతృతతో ఉన్నారు. ముందు మనం తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక మిగతా విషయాలకు వచ్చేసరికి వివాహ విషయంలో ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరం వివాహం జరిగి తీరుతుంది. అవివాహితులైన స్త్రీ పురుషులకి వివాహం జరుగుతుంది. ప్రయత్నాలు చేయండి. మొదటి 2.5 నెలలు అలాగే జూన్ నుంచి అక్టోబర్ వరకు ఉన్నటువంటి సమయం అద్భుత సమయం. ఆ సమయంలో వివాహం జరుగుతుంది. దాంపత్యం కూడా పొరపచ్చాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా జూలై మాసం తర్వాత ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 3 మాసాల్లో దూరంగా ఉన్న దంపతులు మళ్ళీ దగ్గరవుతారు. విడిపోయిన ప్రేమికులు మళ్ళీ కలుసుకుంటారు. కొత్త ప్రేమలు చిగురించుకుంటాయి. అలాగే
బంధుత్వాలు బాంధవ్యాలు ఏవైతే దూరం అయిపోయాయో, మనకు దూరం అయ్యారనుకుంటారో మళ్ళీ మీకు దగ్గరవుతారు. అనుకోకుండా అకస్మాత్తుగా పాత మిత్రులు, పాత పరిచయాలు మీకు కంటపడతాయి. తత్ఫలితంగా ఆనందకరమైనటువంటి సమయం మాత్రం మీరు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో అన్ని విధాలుగా యోగదాయకమైనటువంటి పరిస్థితిలో ఉంటారని చెప్పవచ్చు. ఇక సంతానం గురించి ఆలోచించక్కర్లేదు. సంతానం కాని వాళ్ళకి సంతానం జరిగి తీరుతుంది, కన్సీవ్ అవుతారు లేదా డెలివరీ అవుతుంది. అదృష్టమైనటువంటి దైవానుగ్రహంతో కూడుకున్నటువంటి సంతానం మీకు లభిస్తుంది. మరీ ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ ఏప్రిల్, మే నెలలో మీకు మంచి భవిష్యత్తు కలిగినట్టు ఉంటుంది. ముఖ్యంగా మొదటి 2.5 నెలలు సంతానానికి యోగ్యమైన కాలము, మరియు జూన్ నుంచి అక్టోబర్ వరకు కూడా సంతానానికి సంబంధించి యోగ కాలము. ఇక సంబంధించి ఆరోగ్య విషయంలో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మొదటి 7 నెలల పాటు జాగ్రత్తలు పాటించండి. అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యముగా కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ కానీ, ఎసిడిటీ కానీ, లేదా ఎంత పదార్థము తీసుకున్నా నిస్సత్తుగా ఉండడం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. మంచి డైట్ని ఫాలో అవ్వండి. శరీరంలో మోకాళ్ళ నుంచి పాదాల వరకు సహకరించకపోవడం, మోకాళ్ళ నొప్పులు పెరగడం, కీళ్ళ వాతములు ఇవంటివి జరిగే ఎక్కువగా వచ్చే అవకాశాలు గోచరమవుతున్నాయి. విదేశీయానానికి మాత్రం సంపూర్ణంగా మీ కోరిక నెరవేరబోతుంది. విదేశంలో ఉన్నటువంటి వాళ్ళకి H1B వీసా కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళకి జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి సమయం అని చెప్పవచ్చు. ఇక రాజకీయ నాయకులకి, కన్యా రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ప్రధానంగా పదవి కోసం ఏదైతే ఎదురు చూస్తుంటారో ఆ పదవి మీకు జూలై 26 నుంచి అక్టోబర్ మధ్యకాలంలో, అంటే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 3 నెలల్లో మీరు ఖచ్చితంగా నామినేటెడ్ పోస్ట్లో ఉంటారు. మీరు ఏదైతే కోరుకుంటారో ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ఆ పదవి లభిస్తుంది. ముఖ్యంగా ప్రజాదరణ పెరుగుతుంది. పార్టీ పెద్దల యొక్క అండదండలు మీకు సంపూర్ణంగా ఉంటాయని చెప్పవచ్చు. ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి కళారంగంలో అనగా సినిమా, సీరియల్స్, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ, వృత్తి వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా ధన ప్రవాహం వస్తుంది. ముఖ్యంగా బహుమతులు మీరు ఎక్కువగా సొంతం చేసుకోగలుగుతారు. అన్ని విధాలుగా ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి కళారంగ నిపుణులకి యోగ కాలంగా ఉంటుందని చెప్పొచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఇప్పుడు చెప్పినటువంటి వాటికంటే ఇంకా విభిన్నంగా సమస్యలు బాగా ఎదుర్కొన్నట్లయితే మీ యొక్క జన్మ జాతకంలో నడుస్తున్నటువంటి కన్యా రాశి యొక్క ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు, సూచనలు పాటించండి. మంచి జీవితాన్ని పొందుతారు. అలాగే ఈ యొక్క ఏ రాశిలో జన్మించినటువంటి వారికైనా కానీ దైవానుగ్రహం తప్పనిసరి. ఇట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో మన పీఠం ఆధ్వర్యంలో ఈ 2026వ సంవత్సరం మొత్తం కూడా 12 నెలల పాటు ఒక పర్వదినం రోజున మీ గోత్రనామాదులతో సర్వదోష నివారణ పూజలు, హోమాలు, ఆరోగ్యం కోసం మృత్యుంజయం, శత్రుబాధలు, కోర్టు సమస్యలకి సుదర్శన హోమాలు, అలాగే వివాహం కానీ అమ్మాయిలకి, అబ్బాయిలకి, దాంపత్య సమస్యలకి, ఆర్థిక సంబంధించినటువంటి దోషాలకి లక్ష్మీ సంపుటిత హోమాలు, ఇలా 21 రకాల హోమాలు ఒక పుణ్యక్షేత్రంలో పర్వదినం రోజున ప్రతి నెల జరిపించడం జరుగుతుంది. వీడియోలు మీకు వస్తాయి. ఈ యొక్క కార్యక్రమంలో నమోదు చేసుకోదలిచిన వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే ఈ యొక్క 2026 సంవత్సరం సందర్భంగా నూతన వరవడికి నాంది పలికాము. మా సంబంధించినటువంటిది యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టా అనేటువంటిది సంకల్ప మందిర్ అని ఉంటుంది. దాన్ని మీరు ఫాలో అవ్వండి. ప్రతి విషయము ధర్మ సంబంధ, జ్యోతిష సంబంధమైన విషయాలు మీకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు మీకు అందివ్వడం జరుగుతుంది. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి రైతులు అన్ని విధాలుగా మంచి లాభసాటిలో ఉంటారు. వాణిజ్య పంటలు వేసుకోండి. మీకు తప్పకుండా మీకు దిగుబడి ఎక్కువ, రాబడి కూడా ఎక్కువగా ఉంటుంది. అన్ని విధాలుగా రైతులు ఆనందదాయకంగా ఉంటారు. రుణ బాధలు తీర్చుకోగలుగుతారు ఈ సంవత్సరం చెప్పవచ్చు. ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ప్రధానంగా కోల్పోయిన చోటే మళ్ళీ తిరిగి ఆనందాన్ని, వైభవోపేతమైనటువంటి జీవితాన్ని పొందుతారు. గతంలో మిమ్మల్ని దూరం పెట్టిన వాళ్లే సాదరంగా ఆహ్వానిస్తారు. మీ విజయమే వారికి సమాధానం. వారు మిమ్మల్ని అన్ని విధాలుగా అంగీకరిస్తారు. ముఖ్యంగా కుటుంబ సభ్యుల ప్రేమ, ఆప్యాయతలు పొందుతారు. మీ యొక్క వాక్కుకి విలువ పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ మీరు అందరితో ఆనందంగా గడిపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా రాని బాకీలు వసూలవుతాయి. ధన సంబంధమైన విషయాల్లో మీకు అభివృద్ధి ఉంటుంది. అలాగే ఏ కార్యక్రమం చేపట్టినా కానీ మీకు లాభసాటిగా ఉంటుందని చెప్పవచ్చు. వివాహం కాని అమ్మాయిలకి వివాహము, సంతానం కానీ పొందలేని వాళ్ళకి సంతానం, అన్ని విధాలుగా
యోగదాయకమైనటువంటి పరిస్థితిలో ఈ యొక్క స్త్రీలు ఉంటారు. అలాగే పనిచేస్తున్నటువంటి ఉద్యోగినులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రమోషన్స్ చక్కగా వచ్చే అవకాశం ఉంటుంది. ఏ ఏ సమయాల్లో మనం చేసుకోవాలో ముందు తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 3 నెలలు మీరు అద్భుతాలు చూస్తారు. ఏ సమయంలో ఉద్యోగాలు మారాలో తెలియజేసుకున్నాం. అలాగే గృహ సంబంధమైనటువంటి వాటికి మీరు ఎప్పుడు ప్రయత్నం చేయాలి అనేటువంటి యొక్క ఆలోచన. చాలామందికి ఈ యొక్క గురువు యోగించేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి కష్టమైనప్పటికీ కూడా మీరు ఇంటివారు అవుతారు. మీకు గృహయోగం ఈ సంవత్సరంలో ఉండబోతుంది, సందేహమే లేదు. కొత్తింటి కళ, నూతన గృహప్రవేశంలో మీరు అడుగు పెట్టబోతున్నారు. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క ఉద్యోగ సంబంధంగా ఎదురు చూస్తున్నారు కాబట్టి ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ఈ యొక్క సంబంధించినటువంటిది అనగా ఫిబ్రవరి 13వ తారీఖు నుంచి మార్చి 13వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయం ఉద్యోగం, నిరుద్యోగస్తులకి ఉద్యోగ మార్పు, సంస్థల్లో మార్పు ఆనందదాయకంగా ఉంటుంది. ఆ సమయంలో ప్రయత్నం చేయండి. ఇక తర్వాత తప్పినట్లయితే జూన్ 15వ తారీఖు నుంచి ఆగస్టు 16వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. అది కూడా తప్పినట్లయితే నవంబర్ 16వ తారీఖు నుంచి డిసెంబర్ 15వ తారీఖు వరకు, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, 2026 సంవత్సరం నవంబర్ 16 నుంచి డిసెంబర్ 15, అలాగే ఫిబ్రవరి 13 నుంచి మార్చి 12వ తారీఖు మరియు జూన్ 15వ తారీఖు నుంచి ఆగస్టు 16వ తారీఖు మధ్యకాలంలో మీరు ఉద్యోగ ప్రయత్నాలు మొదలు పెట్టండి. మీకు ప్రమోషన్స్ వస్తాయి. లేదా కొత్త సంస్థల్లో ప్రయత్నం చేస్తే మీకు ఉద్యోగం మంచి ఇంక్రిమెంట్ మరియు మంచి పర్క్స్తో కూడుకున్నటువంటి మీ యొక్క శాలరీ ఉంటుంది. మిగతా సమయంలో చేస్తే ఎలా ఉంటుందండి? చేయకూడదా అని అంటారా? చేయండి, కానీ అక్కడ మళ్ళీ మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి, కష్ట నష్టాలు ఉంటాయి, ఎక్కువగా ఇబ్బందులు ఉంటాయి. ఈ చెప్పిన సమయంలోనైతే మీరు ఖచ్చితంగా మీరు మంచి ఉద్యోగంలో నిలబడతారని చెప్పవచ్చు. ఇక విషయానికి వచ్చేసరికి జనవరి 15 నుంచి ఫిబ్రవరి 22వ తారీఖు వరకు ఏ సమయం ఏదైతే ఉందో అది ప్రధానంగా మీ ఆలోచనల్ని కాస్త టెన్షన్ వాతావరణంలో ఉంటారు, మానసికంగా ఆందోళనగా ఉంటారు, సంతానపరంగా ఖర్చులు, సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఫిబ్రవరి 23 నుంచి మార్చి వరకు ఉన్నటువంటి సమయం అద్భుతమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ఇది చాలా అనుకూలంగా ఉండేటువంటి సమయంగా చెప్పవచ్చు. ఇక్కడ గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క గ్రహ సంచారము మిగతా గ్రహాలు కూడాను సరిపోతున్నాయండి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇక ఏప్రిల్ నెలలో ఎలా ఉండబోతుందంటే మీరు ఎటువంటి వ్యక్తులతో పని చేస్తున్న, జీవిత భాగస్వామైన, వ్యాపార భాగస్వామైన, ఇతరులతో ఏ పని చేసినా అందులో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ప్రేమికుల మధ్య, దంపతుల మధ్య పొడపచ్చాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సంయమనం పాటించండి, లౌక్యంతో వ్యవహరించండి, చిరునవ్వుతో మీ సమాధానం చెప్పండి, కోప్పడకండి. ఇక మే 1 నుంచి జూన్ 19వ తారీఖు వరకు ఈ సమయం ఏదైతే ఉంటుందో ఆరోగ్య సంబంధంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి, శస్త్రచికిత్సలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక పరంగా నష్టాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి. జూన్ 20 నుంచి ఆగస్టు 1వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయం ఏదైతే ఉంటుందో ఆ సమయంలో మీరు ప్రభుత్వానికి సంబంధించి పన్నులు కట్టే అవకాశం ఉంటుంది. దండన, రాజదండన అంటారు. అలాగే తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా న్యాయ సంబంధమైనటువంటి వివాదాలు, కోర్టు సమస్యల్లో ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఇక ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 17వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయం ఏదైతే ఉంటుందో ఈ సమయంలో మీరు ఉద్యోగ భద్రతని కాపాడుకోవాలి. ముఖ్యంగా కోపం అధికంగా ఉంటుంది, కుటుంబంలో చికాకులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి, చాలా సమస్యలు తగ్గుముఖం పడతాయి. సెప్టెంబర్ 18 నుంచి నవంబర్ 11వ తారీఖు వరకు ఏదైతే ఉందో అది అనుకూలమైనటువంటి సమయము, అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఇక నవంబర్ 12 నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి సమయం ఏదైతే ఉంటుందో ఈ సమయంలో మీరు కాస్త జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి, ఉద్యోగ మార్పులు ఇట్లాంటివన్నీ కూడాను సూచించబడుతున్నాయి. కాబట్టి సంయమనం పాటించండి. ఎక్కడైతే ఉంటారో అక్కడ మనమే అధికులం అనేటువంటి తత్వాన్ని తగ్గించుకోండి, మంచి శుభ ఫలితాలు పొందుతారు. తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి గ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల అబౌవ్ యావరేజ్గానే వాళ్ళ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. గతంలో 2025లో వచ్చినటువంటి ఇబ్బందుల నుంచి బయటపడతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా ఎక్కువగా మీరు సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే దైవానుగ్రహంతో మీరు ఇంకా ఆనందదాయకమైనటువంటి జీవితాన్ని పొందుతారు. అవకాశం ఉంటే మన పీఠమాధ్వర్యంలో జరిగేటువంటి సంవత్సరం మొత్తం కూడా జరిగేటువంటి సర్వదోష నివారణ పూజల హోమాల్లో మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఇక ఆనందకరంగా ఈ 2026 సంవత్సరాన్ని ఆస్వాదిస్తారని ఆశిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.